హాయ్ హలో నమస్తే. నేను మీ సుగుణా నాయుడు. ఈరోజు మనతో పలంగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం మేడం. వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసింది కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలీనం చేయడం వల్ల రాష్ట్రానికి ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి ఏమన్నా నష్టం ఉందా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అనుకుంటున్నారు. అంటే వైఎస్ జగన్ సీఎం కాబట్టి అన్న మాటలో ఉండాల్సిన మనిషి అపోజిషన్ పార్టీలో వెళ్ళి ఒక ఆయుధంగా తయారయ్యి మళ్ళీ మన ఎఫెక్ట్ జరుగుతుందా అని చెప్పి రాష్ట్రం ఉన్న ప్రజలు అలా అనుకుంటారు. కానీ వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్లో కలవడం వల్ల ఆమె డెవలప్మెంట్, ఆమె ఆస్తులకు కానీ ఆమె ఫీడ్బ్యాక్ కానీ ఆమెకు రాజకీయ పరంగా కానీ ఆమెకు మెరుగుపరచుకోవడానికి ఉంటుంది. కానీ దానివల్ల ఏపీ ప్రజలకు ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఏపీ ప్రజలకు నష్టం ఉండదు అంటే ఫీడ్బ్యాక్ కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు ఉన్న పరిణామాలు ఇప్పుడు వైఎస్ షర్మిల వెళ్ళిన పరిణామాల నుంచి దృష్టిలో ఉంచుకుంటే కొంచెం బెటర్. ఎలా అంటే తను వైఎస్ఆర్ కుటుంబం నుండి వైఎస్ఆర్ బిడ్డ కాబట్టి తన ఫీడ్బ్యాక్ అనేది కొంచెం ఉన్నది అనేది ఫీడ్బ్యాక్ అలానే ఉండిపోతుంది. ఇప్పుడు తను వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ డౌన్లోకి వెళ్ళిపోయింది. అలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీకి కొంచెం మెరుపులా కనిపించింది అంటే వైఎస్ షర్మిల. అంటే తన ఓట్ బ్యాంకింగ్ లేకపోయినా వైఎస్ ఒక సెంటిమెంట్ మీద మరి కొంచెం ఉన్న ఓట్ బ్యాంకింగ్ అనేది బయటికి పోకుంటుంటుంది. అంతేగాని టీడీపీకి ఎలాంటి నష్టం లేదు, జనసేన పార్టీకి ఎలాంటి నష్టం లేదు. కానీ వైఎస్ఆర్ పార్టీకి నష్టం, జగన్మోహన్ రెడ్డికి నష్టం. ఎందుకంటే తన అన్న దగ్గర ఉండాల్సిన క్యాండిడేట్ అపోజిషన్ పార్టీలో ఉండడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, ప్రజలు ఏమనుకుంటారంటే, ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి ఏమనుకుంటారంటే అన్న చెల్లెళ్ళే కలిసిమెలిసి లేనప్పుడు రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేస్తారు అనేది ఒక పాయింట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ ప్రజల్లో మాట్లాడుతుంటే. అలాంటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే తను వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడున్న పరిపాలనలో 5 yearsలో రాష్ట్రం అభివృద్ధి చేయలేకపోయింది. ఎప్పుడు చూసినా కుటుంబ పాలన అనేది మైండ్లో పెట్టుకొని నేను చెప్పింది నడవాలి స్టేట్లో, నేను ఒక సీఎంని, ఒక దువంకార పాలనకు పరిగణన తీసుకున్నాడు కాబట్టి తన ఉన్న ఎమ్మెల్యేలు కానీ తను ఉన్న కాంట్రాక్టర్లు కానీ తన ప్రజల్లో ఉన్నాము, ప్రజలకు పరిపాలించడానికి వచ్చినాము, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాము అనేది మర్చిపోయారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. అలాంటి టైంలో వైఎస్ఆర్ షర్మిల తన పార్టీని విలీనం చేయడం అనేది కరెక్ట్ పర్సన్ తను కరెక్ట్ డిసిషన్ తీసుకుంది. కానీ తనకే డెవలప్ అది, రాష్ట్ర ప్రజలకేం కాదు, తన సొంత ప్రయోజనాలకే, తన రాజకీయ ముందు పరిణామాల ముందు దృష్టిలో పెట్టుకొని తనకే హెల్ప్ అవుతుంది. కానీ రాష్ట్ర ప్రజలకైతే ఎలాంటి హెల్ప్ ఉండదు. ఏమైనా డెవలప్ అవుతుంది అనుకుంటే అపోజిషన్ పార్టీ అంటే ఇప్పుడు టీడీపీ ఉన్నది, జనసేన పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది. ఇప్పుడు అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ వైఎస్ఆర్ పార్టీ. ఈ 3 పరిణామాలు చూసుకుంటే రాజకీయ పరిణామాలు అయితే కొత్త పరిణామాలు అయితే ఉంటాయి. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గా షర్మిల వస్తుంది అంటున్నారు. ఒకవేళ షర్మిల వస్తే వైఎస్ జగన్ కి ఉపయోగమా లేదా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమా? వైఎస్ఆర్ షర్మిల పిసిసి పదవి ఇచ్చడం వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ఉపయోగం ఉందా అని చెప్పేసి మళ్ళీ జగన్ కు ఉపయోగం ఉందా అని అడుగుతుంది. ఈ 2 పార్టీలకు ఏదానికి ఉపయోగం ఉందని? ఎవరికి ఉపయోగం? ఆవిడకి ఒకవేళ ఆ పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగమా లేతే వైఎస్ జగన్ కి ఉపయోగమా? 100% చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు అలా ఉంటాయి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి పార్టీ ఎలా ఉంటుందో, అది ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఉన్నదో చూసినాం మనము. రాజశేఖర రెడ్డి ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి, ప్రజల్లో సామాన్యుడిగా ఉండి, సీఎంగా ఉండి కూడా సామాన్యుడిగా ఉండి అందరినీ కలుపుకొని పార్టీ సిద్ధాంతాల ప్రకారమే నడిపించాడు. అలాంటి తండ్రి జాడలో నడవడం అనేది, కూతురు జాడలో నడవడం అనేది కరెక్ట్ డిసిషన్. ఇప్పటివరకు పరిణామాలు షర్మిలగా తీసుకున్న నిర్ణయాలు వేరు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు వేరు ఉంటాయి. కాబట్టి సిద్ధాంతపరంగా పార్టీకి ఆమె డెవలప్ చేయడానికి చూసుకుంటారు. కానీ వైఎస్ఆర్ పార్టీకి నష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న అనుచరులు కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఇంతకుముందు సీట్రాన్ వాళ్ళు కానీ ఉన్నారు. కానీ వైఎస్ షర్మిలకు టచ్ ఆఫ్ ఉంటారు. ఎందుకంటే తను రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి, తిరుగు జగన్ కాబట్టి, జగన్ పరిపాలన ఎలా ఉంది చూస్తారు రాష్ట్ర ప్రజలు కాబట్టి, కొత్త పరిణామాలు, కొత్త వ్యవస్థ రావాలి, మార్పాన్ని చెందాలి కాబట్టి, రాష్ట్రం డెవలప్ కావాలి. కానీ అప్పులో కూడిపేసింది కాబట్టి జగన్ దగ్గర ఉన్న అనుచరులు ఎవరైనా షర్మిలకు టచ్ ఆఫ్ లో ఉంటుంది. ఇది ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇక్కడ ప్రజెంట్. అంటే మారుతున్నది, మారబోతుంది కూడా. నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు లాభమే, అట్లేం లేదు. ఆమె తీసుకున్న మార్క్ అనేది వైఎస్ఆర్ పార్టీ ఓటింగ్ అనేది చీరుతుంది. ఇప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ ఉన్నది, బీజేపీ కానీ, ఆ ఓటింగ్ అనేది అక్కడనే ఉంటుంది. అది ఎక్కడ పోయిందో అక్కడనే ఉంటుంది. కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ఓటింగ్ అనేది
కాంగ్రెస్ కి మారే ఛాన్సెస్ ఉంది షర్మిల తరపు నుంచి. షర్మిల ఆంధ్ర రాకకు ఆంధ్ర ప్రజలు స్వాగతం ఇస్తారా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం మేడం మనం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజ్యాంగ ప్రకారంగా ఉన్న వ్యవస్థలో ఏ లీడర్ అయినా ఎక్కడి నుంచి అయినా పోటీ చేసే అధికారం ఉంటుంది. షర్మిల మొన్న బై ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ, అంతకుముందు ఏపీలో జరిగినప్పుడు కానీ, నేను పార్టీ డిసిషన్ పెడతానని ఎప్పుడు తీసుకోలేదు ఆమె. మొన్న తెలంగాణ జరిగిన ఎలక్షన్ లో మూమెంట్ లో తను పాదయాత్ర చేయడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ, అక్కడ అన్నకు సపోర్ట్ చేయకుండా తన పార్టీ పెట్టడం ఏంటి అని, ఆంతర్యం ఏంటి అని చెప్పి మన తెలంగాణ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉండగా వైఎస్ఆర్ షర్మిల పార్టీ మళ్ళీ సపరేట్ పెట్టడం అనేది ఏంది ప్రజలు ఎక్కడ జీర్ణించుకోలేరు, ప్రజలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేరు దాన్ని. ఎందుకంటే కుటుంబ పాలన అనేది మీ ఏపీలో నడుస్తుంది కదా, తెలంగాణ ప్రజలు ఆవిడని ఒప్పుకోలేదు కాబట్టి తిరిగి మళ్ళీ ఆవిడ ఏపీ అంతే కదా. మరి ఇప్పుడు పాలన అన్నప్పుడు ఇక్కడ ఉంటే గెలుస్తుండే, నిలబడుతుండే. అలాంటి ఎలాంటి పరిణామాలు ఇక్కడ చేయలేవు కాబట్టి ఏ గుడి చేరాల్సిన కొమ్మ ఆరు పక్షి ఆ గుడికే చేరింది. ఇప్పుడు ఏపీ ప్రజలు ఆమెను స్వాగతిస్తారంటే డెఫినెట్ సాధిస్తారు. ఎందుకంటే ఆమె నేషనల్ పార్టీ వచ్చి ఇప్పుడు వేరే పార్టీలో వైఎస్ఆర్ పార్టీలోకి విలీనం చేసింది ఆమె పార్టీ అంటే అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుండేమో. కానీ ఇప్పుడు నేషనల్ పార్టీ కాబట్టి దానికి సిద్ధాంతాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ వేరు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు వేరు కాబట్టి ఆమెను ఎట్లయినా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు. కానీ గెలవడము గెలవకపోవడం ఆమె తీసుకునే నిర్ణయాలు నెక్స్ట్ సీఎం అవుతుందా కాదా అనేది ఏపీ ప్రజలు ఇష్టం. అది ఏపీ ప్రజలు ఏ ఊరిని దృష్టిలో పెట్టుకొని ఎవరిని చేస్తే ప్రజాస్వామ్యం బాగుంటుంది అనేది, రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది అనేది విషయంలో చాలా షార్ప్ గా ఉన్నారు కాబట్టి ఆమెకు ఉపయోగము, ఈమెకు ఉపయోగం ఉందా, వైఎస్ఆర్ పార్టీకి ఉంది ఉపయోగం, ఎవరు ఎక్కడ చేరినా కానీ ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళకు ఉపయోగం, ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ప్రజలకు కావాల్సింది ప్రజానాయకుడు కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండి నాయకుడు కావాలి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ఉండాలి. అటువంటి నాయకుని కోరుకుంటారు ప్రజలు. కానీ అది గెలిచిన తరుణంలో చూసుకుంటారు. షర్మిల ఎప్పుడు వాళ్ళ అన్నయ్యకి సపోర్ట్ చేస్తారు. అదే అన్నయ్యకి సపోర్ట్ ఉందంటే మరి ఇంత ముందు మరి అన్న గుర్తు పార్టీ పెట్టినప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉంది, మా అన్న పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ ఉంది. సెపరేట్ గా ఇప్పుడు కాంగ్రెస్ లోకి రావడానికి మరి అంత ముందు కాంగ్రెస్ పార్టీని పెట్టింది. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ మా డాడీకి అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ మా డాడీని ఒక వెలుపు చూపెట్టింది. అలాంటి తరుణంలో మాట్లాడింది. అప్పుడున్న సిచ్యువేషన్ లో అప్పుడున్న డిమాండ్స్ ప్రకారం ఆమెకున్న బాధను మరి ఏదో సంథింగ్ అలా మాట్లాడింది. మరి అన్న వెంబడి సపోర్ట్ ఉంటా అని చెప్పి 2 సైడ్ కూడా ఇక్కడ కూడా అన్నది. మరి పాదయాత్రలు ప్రతి దగ్గర అన్న వెంబడినే ఉంటా, అన్నతోనే వైఎస్ఆర్ పార్టీ తీసుకొస్తా, మొత్తం వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి పార్టీ అనేది ఒక మార్క్ అనేది తీసుకొస్తా ఏపీ ప్రజలు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఉన్న తరుణంలో వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో సమస్య ఏమొచ్చిందో తెలియని టైంలో వాళ్ళ డిస్కషన్ లో నాకు తెలిసి అప్పుడు వాళ్ళ బాబాయ్ వివేక రెడ్డి గారు కూడా ఉండే కదా, ఆయన కూడా వివేక రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తిన కోసం టికెట్ నాకు తెలిసి ఈమె కడపలో ఉన్న టికెట్ ఎంపీ టికెట్ రాకపోవడం వల్లనే ఈమె పార్టీ పెట్టిందని ఒక ఆంతర్యం అనిపిస్తుంది నాకు అప్పట్లో. కడపలో ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి అనుకున్న టైంలో అవినాష్ రెడ్డికి టికెట్ కేటాయించడము, వైఎస్ జగన్ వాళ్ళ భార్య ఆయనకి సపోర్ట్ చేయడం వల్లే కానీ అలా తీసుకున్న టైంలో ఇలా బాబాయ్ ఈమెకి సపోర్ట్ ఉండే. అప్పుడు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ ఎలా సపోర్ట్ అంటే ఎంపీ టికెట్ అనేది కడప నుంచి వైఎస్ షర్మిలకి ఇస్తే బాగుంటది, తనకు ఇస్తే బాగుంటది అని ఒక ఒపీనియన్ తో విజయమ్మ కానీ ఇస్తే బాగుంటది అని మాట్లాడుకున్నారు. అప్పుడు బాబు దానిపైన జగన్ కుటుంబ పరిపాలన నాకు అవసరం లేదు, కుటుంబంతో విభేదాలు నాకు అవసరం లేదు, నాకెందుకు వీళ్ళ మాటలేనే, నా సొంత నిర్ణయాలే అనుకునే వ్యక్తి కాబట్టి తన భార్య చెప్పిన మాట ప్రకారమే ఎంపీ టికెట్ అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ అవినాష్ రెడ్డికి అలా కానీ ఇవ్వడం జరిగింది కూడా, అక్కడ మనస్పార్థం జరిగింది, ఆమె పార్టీ పెట్టడం జరిగింది. అక్కడ నుంచే నాకు తెలిసి కానీ అక్కడ ఇవ్వకుండా నేను పులివెందులో గాని ఇక్కడ పులివెందుల సైడ్ గాని ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు వాళ్ళ బాబాయ్ అంటే ఇక్కడ ఒకటి ఇస్తాం మమ్మీకి కానీ చెల్లికి కానీ ఇస్తాననే తరుణంలో వాళ్ళ బాబాయ్తో కొన్ని వివాదాలు కావడం కానీ ఆమె బాబాయ్ చనిపోవడం అలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఆమె పార్టీ పెట్టింది. ఆ పార్టీ అనేది సక్సెస్ కాలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది ఆమె రాజకీయ డెవలప్మెంట్ కోసం అనేది విలీనమైంది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె పని ఆమె ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆమె తీసుకుంటున్న నిర్ణయం ఇది. ఆమె నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ పార్టీకే నష్టం, అది ఏ ఇతర పార్టీలకైతే ఎలాంటి నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు, వాళ్ళ అన్నయ్య పార్టీకే నష్టం. మన విలీనం ప్రెస్ మీట్ లో మా నాన్నగారి చివరి కోరిక రాహుల్ గాంధీని పీఎం చేయడం, ఆయన కోరిక నేను నెరవేరుస్తానని వైఎస్ షర్మిల అన్నారు. దీని పట్ల మీరు ఎలా మాట్లాడతారు? రాహుల్ గాంధీని పీఎం చేయడం అనేది మా నాన్నగారి కోరిక అనేది చెప్పడం అనేది ఇది ఒక ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆవిడ ఆ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి మా నాన్నగారి కోరిక నేను నెరవేరుస్తానని అన్నారా?
అదే మా పాయింట్ లో మాట్లాడేది కదా ప్రెస్ మీట్ లో ఆవిడ మా డాడీ కోరిక రాహుల్ గాంధీని పిఎం చేయడం అవును. అని చెప్పేసి. మరి రాహుల్ గాంధీని పిఎం చేయాలనుకున్నప్పుడు డాడీ చనిపోయినప్పుడే కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చు కదా తను. ఆ, మరి అప్పుడు ఎందుకు అంటే రాహుల్ గాంధీ కనిపించలేడు అప్పుడు? అంటే ఇప్పుడు టికెట్ ఇస్తున్నారు కాబట్టి ఆవిడ అంటే ఆమె పార్టీ వ్యాఖ్యలు పెట్టి చేశారా? ఇంకోటి మేడం అక్కడ ఆలోచించండి. పార్టీ ఆ. పెట్టేటప్పుడు కూడా మరి మరి రాహుల్ గాంధీ ఉన్నాడు, నేను ఇంకా మా డాడీ చేసినది సపోర్ట్, మా డాడీ ఒక స్టేట్ అవును. సీఎం ఉన్నాడు, ఆ పార్టీలో నేను అట్లనే కంటిన్యూ అయిపోతే రాజశేఖర రెడ్డి గారిది అడుగుజాడలో నచ్చినట్టు అని అప్పుడు గుర్తుకు రాలేదా? అదే మరి ఇప్పుడు ఎందుకు సడన్ గా మాకు పార్టీ విలీనం, పార్టీ పెట్టడం ఎందుకు, పార్టీ విలీనం చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని మభ్య పెంచడానికి, తన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి, తన డెవలప్ రాజకీయంగా చేసుకోవడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని తన మాటలతో మభ్యపుంచి ఓటు బ్యాంకింగ్ పెంచుకోవడానికి మాత్రమే ఇదంతా. రాహుల్ గాంధీ పిఎం అవుతాడా అనేది క్వశ్చన్ ఒకటి. రాహుల్ గాంధీ పిఎం అవుతాడు అనేది పక్కకు పెట్టండి, రాజశేఖర రెడ్డి ఉంటే పిఎం అయ్యేవాడు. అంత ఫీడ్బ్యాక్ ఉన్నది రాజశేఖర రెడ్డికి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే రాహుల్ గాంధీ పిఎం అయ్యేవారు. రాహుల్ గాంధీ కాదు మేడం, రాజశేఖర రెడ్డి పిఎం అయ్యేవాడు. రాహుల్ గాంధీకి అంత లేదు, ఒక స్టేట్ కి సీఎం అవుతాడు అంతేగాని రాజశేఖర రెడ్డి అంత లేదు. రాజశేఖర రెడ్డి గారి మాట గాని, మాట చాతుర్యం గాని, ఆయన తను తీసుకునే నిర్ణయాలు గాని రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటుండే. అంత ఫీడ్బ్యాక్ అనేది రాజశేఖర రెడ్డి తర్వాత అంత పేరుతుంది అంటే ఏపీలో అంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకెవరు లేరు. కాబట్టి మనకు అప్పట్లో కూడా మీరు చూడండి, ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, పిహెచ్డి ఇన్వెస్ట్మెంట్ కానీ, రైతులకు 24 hours కరెంట్ కానీ, అప్పట్లో మరి రుణమాఫీ అనేటి కూడా అన్ని స్టార్ట్ చేసింది 108 అన్ని కూడా రాజశేఖర రెడ్డి గారు. అలాంటి ఫీడ్బ్యాక్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వెళ్ళింది రియల్ గా చెప్పాలంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు. కాబట్టి రాజశేఖర రెడ్డికి ఉండే ఆప్షన్ కాబట్టి ఆయన ఉంటే గెలుస్తుండే, పిఎం గా పోతుండే, పిఎం ఉండే ఛాన్స్ ఉంటుండే. కానీ రాహుల్ గాంధీకి అనేది గెలవడం అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మన ఇండియా డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి, మన ఇండియా అదర్ దేశాలతో పోల్చుకుంటే మన ఇండియా చాలా ఎదుగుతున్న దేశమే. ఇప్పుడు చిన్న ఉన్నప్పటి చూస్తున్నాం ఎదుగుతున్న దేశమే కానీ డెవలప్ అయిన దేశం అనేది ఇంకా కాలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మోడీ గారు అనేది ఒక మార్క్ తీసుకొచ్చింది. ఇండియా అంటే పలాని అన్ని దేశాలు మోడీని చూసేటట్టు, ఇండియాని చూసేటట్టు తీసుకొచ్చింది. కాబట్టి పిఎం పదవి అనేది అంత సింపుల్ పదవి కాదు, అది అంత ఈజీ కాదు. తెలంగాణలో కాకుండా ఇద్దరు ఇంకా మూడు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఉన్నది అంతే. కాబట్టి అలాంటప్పుడు పిఎం ఎలా అవుతాడు? అన్ని స్టేట్లలో మొత్తం బీజేపీ ఉన్నప్పుడు 4 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉంది. అలాంటప్పుడు రాహుల్ గాంధీ ఎలా పిఎం అవుతాడు? కాదు. కాబట్టి మన జరిగిన ఎలక్షన్స్ లో మన రాష్ట్రం నుంచి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి చూస్తే టీఎస్ నుంచి జరిగినప్పుడు ఎలక్షన్స్ లో ఉంటే 4 రాష్ట్రాల్లో జరుగుతాయి, 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పుడు ఎలా పిఎం అవుతాడు? పిఎం కావడానికి కొన్ని స్టేట్ సపోర్ట్ ఉండాలి, ఎంపీ సపోర్ట్ ఉండాలి, చాలా ఉంటది మేడం. అది అంత షర్మిల చెప్పినంత మాత్రమే కాదు. షర్మిల గారు నేను సీఎం అయితే బాగుండు అనుకుంటున్నదేమో, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయినా కదా, నెక్స్ట్ సీఎం నేను అయితే బాగుండు, మా అన్నకు అపోజిట్ పర్సన్ లో నేను నిలబడి అనుకోవడం, అది ఆమె గెలవడం అనేది ఊహాగానమే. రాహుల్ గాంధీ కావడం అనేది ఊహాగానమే, అది కలలు కానడమే తప్ప ఇంకేం ఉండదు. అలాంటిది అంతే. నరేంద్ర మోడీ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ పిఎం అవుతాడు అంతే. రానున్న ఎన్నికల్లో వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి కలిసి పోటీ చేస్తారా? వైఎస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి కలిసి పోటీ చేస్తారా అనేది ఒకటి క్వశ్చన్ లో ఒకటి ఏంటంటే ఖచ్చితంగా పోటీ చేయొచ్చు. ఎందుకంటే జగన్ ఓడిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎంపీ ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే ఆయనకి ఆయన కేసులు కానీ, అక్రమాస్తుల పైన కేసు కానీ అలాంటి బెయిల్ రావాలంటే నేషనల్ పార్టీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా. నేషనల్ పార్టీ అంటే బీజేపీ ఆల్రెడీ జనసేనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ పార్టీతో మళ్ళీ పొత్తు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉండదు. కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకోవాలి. మళ్ళీ వైఎస్ జగన్ షర్మిల కలిసి మళ్ళీ బై ఎలక్షన్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో కానీ, ఎంపీ ఎలక్షన్స్ లో కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఆ ఎలక్షన్స్ వరకు ఏం ఎలక్షన్స్ అయిపోయినాక ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిపి పనిచేయక తప్పదు. ఇంకా వైఎస్ఆర్ పార్టీకి దిక్కుండదు అప్పుడు, ఎందుకంటే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉండదు. మరి నేషనల్ పార్టీ సపోర్ట్ కావాలి మేడం. ఇప్పుడు వైఎస్ జగన్ కి పైన ఏమైతుంది, తను చేసిన అక్రమాలు, కేసులు అనేవి ఇన్ని రోజులు సీఎం ఉంది కాబట్టి, ఇప్పుడు సీఎం ఉంది కాబట్టి నడుస్తుంది. ఓడిపోయినాక పరిణామాలు వేరుంటాయి, రాష్ట్ర ప్రభుత్వం పరిణామాలు వేరుంటాయి. ఇప్పుడు రాజశేఖర్ మన తెలంగాణలో చూడండి మీరు, కేసీఆర్ 2 సార్లు సీఎం అయ్యాడు, తను అనుకున్నదే ఆట నడిచేది బాగుండే. ఇప్పుడు తడని అన్ఎక్స్పెక్టెడ్ గా ఓడిపోయాడు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు తిప్పికొట్టారు, తన పరిపాలన ఎలా ఉంది, అక్రమాస్తులు అవన్నీ తను కూడా చేశాడు, సేమ్ ఇద్దరు ఒకటే కాబట్టి అలా చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. ఇక్కడ కూడా బుద్ధి చెప్తారు 100%. ఆయనే గెలుస్తారని నెక్స్ట్ అనుకోవద్దు. ఇప్పుడు చూడండి కాంగ్రెస్ నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ లో ఎవరు సీఎం అవుతారు? నెక్స్ట్ ఏపీ ఎలక్షన్ లో నాకు తెలిసి అయితే టీడీపీ వస్తుంది మేడం. టీడీపీ వస్తుంది 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, చంద్రబాబుకు
మెజిస్ట్రేట్ తెలుసు, అవును. ఒక ఐటీ డెవలప్మెంట్ ఎలా చేయాలో తెలుసు, ఒక విద్యారంగంలో ఎలా డెవలప్ చేయాలో తెలుసు, ఒక వైద్య రంగంలో ఎలా డెవలప్ చేయడం అనేది తెలుసు. ఇంకోటి దేవాదాయ శాఖలో కూడా ఎలా డెవలప్ చేయాలి, ఎలా ప్రజలకు అందుబాటులో ఉంచాలి టెంపుల్కి వెళ్ళినప్పుడు అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలుసు. ఒక రైల్వే డిపార్ట్మెంట్ కూడా స్టేట్లో వైజ్గా చూసుకోవడం కానీ, ఆర్టీసీ వ్యవస్థ కానీ అన్నిటి ఒక సిస్టమ్ తెలవాలంటే ఒక మెజిస్ట్రేట్ తెలవాలి. అది చేసిన అనుభవం ఉన్నది. ఏపీకి సీఎం ఉండే, తను ఇంతకుముందు సీఎం ఉండే తను. కాబట్టి ఇక్కడ మన చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ డెవలప్ కావడానికి కారణము ఇంత పూర్తి ఇప్పుడు డెవలప్ కావడానికి కారణం అంటే ఒకప్పుడు సీఎం మన ఆయన ఎవరు జగన్ ఈ చంద్రబాబు నాయుడు ఉండే కాబట్టి డెవలప్ అయింది. ఆయన ఒక పునాది లాగేసి పెట్టిపోయాడు. ఇప్పుడు హైదరాబాద్ ఐటీ సెక్టర్ కానీ డెవలప్ కావడానికి తెలంగాణలో అంటే చంద్రబాబు కారణం. అలాంటి వ్యక్తి వస్తే డెవలప్ అవుతుంది. కానీ జగన్ పరిపాలన ఎలా ఉంటుంది అంటే జగన్ పరిపాలన రౌడీజము, ఇసుక మాఫియా, కబ్జాలు, ల్యాండ్స్ కబ్జాలు, మధ్యతరగతి వాళ్ళని హింసించడం కానీ, వైన్స్ ఎలక్షన్ మూమెంట్లో చూడండి మీరు, నేను వైన్స్ అనేది తీసేస్తా అని చెప్పి మహిళలకు, అంగన్వాడీ మహిళలకు కానీ విలేజ్ లో ఉన్న మీటింగ్ లో కానీ చెప్పాడు అప్పుడు ర్యాలీలో ఉన్నప్పుడు. మరి ఏమిటి తీసేశాడు? తాగుబోతు రాష్ట్రం చేశాడు, గంజాయి స్మగ్లింగ్. ఏంటి మేడం అది? జగన్ పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఉపాధి హామీ లేక చాలా మంది చదువుకున్న స్టూడెంట్స్ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ లేకపోవడం వల్ల, ఒక ఐటీ సెక్టర్ కరెక్ట్ లేకపోవడం వల్ల ఒక వ్యవస్థ అనేది సర్వనాశనం అయింది జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అదే చంద్రబాబు ఉంటే ఇంత దుస్థితి కాకుండే. ఖచ్చితంగా చేసిండు. ఉన్నంత వరకైనా రాష్ట్రం అప్పుల్లో ఉన్నంత అయినా అప్పులు చేయకుండా ఉంచిండు. అప్పులు ఎంతో కొంచెం కొంచెం చూపెట్టుకుంటూ ఐటీ డెవలప్ చేద్దాం అనుకున్న టైంలో ఆయన ఓడిపేశారు. అంటే ఒకసారి ఛాన్స్ అని అడిగాడు కాబట్టి ఇచ్చారు, కానీ ఇప్పటి నుంచి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అగర్సే మళ్ళీ జగన్ గెలిచాలని అయితే ఆప్షన్ లేదు. 90% 99% టీడీపీ వస్తుంది అక్కడ. ఎందుకంటే జనసేన టీడీపీ రెండు కలిసి వస్తున్నాయి అక్కడ, గుర్తుపెట్టుకోండి. పవర్ స్టార్ తీసుకున్న నిర్ణయాలు ఏవైనా పర్ఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఆయన రాజకీయంగా కానీ సినిమా ఫీల్డ్లో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా డిసిషన్ అనేది సొంత నిర్ణయాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి డిసిషన్ అనేది కరెక్ట్ ఉంటాయి. ఒక వ్యవస్థ మీద ఆలోచించి తీసుకుంటాడు. అదే చెప్పుడు మాటలు తీసుకునే వ్యక్తి అయితే జనసేన పార్టీ పెట్టకుండా ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. పార్టీలో ఇప్పుడు లీడింగ్లో లేకున్న జనసేన పార్టీ చాలా సేవలు చేసింది. తను పవర్ స్టార్ తను సంపాదించుకున్న డబ్బులు ఎలాంటి ఎవరికి డబ్బులు ఎవరి రాజకీయ నాయకుల దగ్గర తీసుకోకుండా, ఏ ఐటీ అంటే ఒక కంపెనీ నుంచి తీసుకోకుండా తనకు సొంత కష్టపడ్డ పైసలు మొత్తం కార్యకర్తల కోసం, ప్రజాసేవ కోసం మాత్రమే జనసేన సైనికులు తన ఫండ్ మొత్తం తన సొంత డబ్బులనే ఇచ్చాడు పవర్ స్టార్. అంటే రాజకీయంలో అంటే ప్రభుత్వంలో లేకుండా సేవలు చేస్తున్నట్టే, ప్రభుత్వంలో ఉంటే ఎంత సేవలు చేస్తారనేది మనం చూడవచ్చు. కాబట్టి నెక్స్ట్ జనసేన టీడీపీ రెండు కలిసి వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలుగా రెండుకి కంబైన్ ఉంటాయి. రెండు కూడా 50% ఉంటుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాడు. పవర్ స్టార్ అనేది మెజిస్ట్రేట్ తెలుసుకున్నాక నెక్స్ట్ ఆప్షన్లో ఉన్నప్పుడు చూసుకుంటాడు.